కర్ణాటకలో ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు వెన్నుపోట్లు పొడుచుకునేటటువంటి కార్యక్రమం బిగినైంది. డీకే శివకుమార్కి సంబంధించి అవినీతి ఆరోపణల్ని కావాలని మీడియా ద్వారా లీక్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య వర్గం చేస్తూ వాళ్ళ మీద కొన్ని కేసుల్ని మూవ్ చేస్తే ఇప్పుడు సిద్ధరామయ్యకే డైరెక్ట్గా టార్గెట్ పెట్టినట్టున్నారు డీకే శివకుమార్. తాజాగా ఓ సామాజిక కార్యకర్త ఒకళ్ళు సిద్ధరామయ్య భార్య పార్వతి మీద కేసేశారు. ఏమనంటే ముడా అంటారు, మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ. మనకి ఉడా హుడా తుడా ఎట్లా ఉందో అట్లా ముడా అంటారనమాట. మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార సంస్థకి సంబంధించిన కుంభకోణంలో ఆమె పాత్ర ఉందంటూ ఒక కంప్లైంట్ పోలీసులకు ఇచ్చారు. ఇందులో ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఈ ముడా భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో ఆమె హస్తం ఉందని బీజేపీ నేత చేసిన ఆరోపణల్ని తాజాగా ఫిర్యాదులో పెట్టడం అన్నది ఇందులో కీలకం. ముఖ్యమంత్రి భార్య పార్వతీ పేరిట పంపిణీ చేసిన ప్రత్యామ్నాయ స్థలాల విలువ అసలు భూముల విలువ కంటే ఎక్కువగా ఉందన్నటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి అంశం. ఇది 1998లో పార్వతీ సోదరుడు మల్లికార్జున ఆమెకు ఆ భూమిని ఇచ్చారని మరోవైపున సిద్ధరామయ్య చెప్తున్నారు. దాన్ని ఆమె సోదరుడు 2004లో కొనుగోలు చేసి 2010లో పార్వతికి బహుమతిగా ఇచ్చారని కార్యకర్త చెప్తున్నారు. దాన్ని వ్యవసాయ భూమి అని తప్పుడు రికార్డులు సృష్టించారని ఆరోపించారు. సిద్ధరామయ్య మాత్రమే కాదు, ముడా పరిధిలో 4,000 కోట్ల విలువైన అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ ఆరోపించారు. ఇప్పటికే ఇందులో జరిగిన అక్రమాల నిగ్గు తేలాలంటే సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని అడ్డుపెట్టి ఇప్పుడు కేసు రిజిస్టర్ చేయాలా అక్కర్లేదు, రిజిస్టర్ చేయకపోతే కనుక దీని మీద అవసరమైతే సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఈ వర్గం చేస్తుంది. అది జరిగిన తర్వాత వాట్ నెక్స్ట్ ఇష్యూ పతాక స్థాయికి చేరుతుంది. అప్పుడు రాజీనామా చేయమని పట్టుబట్టడం అన్నటువంటిది ఒక కాన్సెప్ట్ అనమాట.